I'll call you back. నువ్వు ఇది నిజంగా మోజేనా? నువ్వు గీడికి ఎందుకు వచ్చినావురా? అదేంటమ్మా, నేను నా ఇంటి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను? ఇందిరా, ఇది నీ ఇల్లా? ఏడ్చినట్టు ఉంది. వెనకటికి నీలాంటిది ఒకటి మేకను పట్టుకుని తోక నీదేనా అందిటే, లేకపోతే కన్న కొడుకును పట్టుకుని ఇల్లు నీదేనా అంటావేమిటి అనసూయ? అనసూయ ఇంది ఇంది గిడు 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 నా కొడుకా? అమ్మా చాలే జోక్ లాపమ్మా. ఎవరన్నా వింటే నిజంగా నేను ఎవరో నీకు తెలియదు అనుకుంటారు. నా అయ్యగాడు గీ అనసూయ కొడుకైతే గీ ముసల్ది నా నాయనమ్మా. మరి గీత ఎవరి కూతురు? గీత వీడికేమైతది? అవును, ఈ గీత నీకేమవుతుందిరా? తెలియనట్టు అడుగుతారేంటండి? ఆయన మా నాన్నగారని తెలుసు కదా. ఏంది? గిడు 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 మీ అయ్యనా? అవునండి, ఆయన నా తండ్రి, నేను ఆయన కూతుర్ని. చాలా అండి. అమ్మా ఏమైందమ్మా నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంటే ఈ గీత నాకు అక్కనా? నా సొంత అక్కనా? మేమిద్దరం ఒకే తల్లికి పుట్టినామా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,